ఎమ్మెల్సీలో కంప్లీట్ డిస్ట్రక్షన్ చూసాం. నిన్న జరిగిన డబ్ల్యూఎఫ్ వర్సెస్ ఎస్ఎఫ్ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన డబ్ల్యూఎఫ్ తరఫున ఆండ్రెస్ క్రోస్ మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడి 83 రన్స్ చేసి టీమ్ స్కోర్ని అయితే 190 రన్స్ వరకు తీసుకెళ్లాడు. కానీ సన్ ఫ్రాన్సిస్కో యూనివర్స్ మాత్రం మ్యాచ్ ఆడడానికి కాదు, విధ్వంసం చేయడానికి వచ్చారు. ఫస్ట్ గా లుహెండ్రే పెటోరియస్ కేవలం 26 బాళ్లలో 66 రన్స్ కొట్టాడు. అందులో 7 సిక్స్లు 3 ఫోర్లు, స్ట్రైక్ రేట్ ఏకంగా 253. అతనికి తోడు ఫిన్ ఎలియన్ కూడా ఫైర్ మూడ్ లోకి వెళ్లి 18 బాళ్లలో 45 రన్స్ బాధేశాడు. 4 సిక్స్లు 4 ఫోర్లతో 250 స్ట్రైక్ రేటు నమోదు చేశాడు. వీళ్ళిద్దరి బ్రూటల్ బ్యాటింగ్ ముందు 190 రన్స్ టార్గెట్ చాలా చిన్నదిగా కనిపించింది. రిజల్ట్ కేవలం 15 ఓవర్లలోనే చేజ్ కంప్లీట్ అయిపోయింది. ఇక 8 వికెట్ల తేడాతో సన్ ఫ్రాన్సిస్కో యూనివర్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇలాంటి ఫియర్లెస్ బ్యాటింగ్ చూస్తుంటే ఈ సీజన్ ఎమ్మెల్సీ ఛాంపియన్ రేస్ లో సన్ ఫ్రాన్సిస్కో ని ఆపడం చాలా కష్టం అనిపిస్తుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.